మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు విద్యాశాఖ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ శెట్రులగడ్డ జంక్షన్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంఘం చైర్మన్ గా కేశవరావును ప్రభుత్వం నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాల ప్రతి సభ్యుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి ప్రశంసా పత్రాలతో గౌరవించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని నాయకుడు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నెల 20,000 పెన్షన్, ప్రతి నెల 20,000 పెన్షన్, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ కాలను తెలంగాణ ఉద్యోగాలను తెలంగాణ నికాలైన ఉద్యోగాలను జై తెలంగాణ, జై తెలంగాణ, ఉద్యోగాల ఐక్యత, ఉద్యోగాల ఐక్యత. కేసులు లేని ఉద్యోగాలను, కేసులు లేని ఉద్యోగాలను, కేసులు లేని ఉద్యోగాలను జూన్ 2న జరుగు ఉత్సవాలకు ఉద్యోగాలను ఆహ్వానించాలి. వేడుకలను ఈరోజు వరంగల్ ఉమ్మడి ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు మరపల్లి రవణ గారికి, అలాగే ఈ ప్రకటించిన కమిటీ గురించి అందరి దగ్గర ఆకర్షించుకున్నాడు. దేని పర్పస్ లో అంటే ఓట్ల పర్పస్. ఇప్పటి వరకు 2.5 ఏళ్ల నుంచి కాలయాపన చేసి మొన్న ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీలు ఏమంటే వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలు దాన్ని ఎవరు ఒక కోదండరామ్ సార్కి ఇస్తారు అనుకున్న నేను సుధా, కానీ ఆయన సుధా పక్కకు పెట్టి అసలైన నంబర్ 1 420 కేశవరావుకి ఇచ్చిండు. ఆ కేశవరావు ఆయనకి ఇప్పుడు ఒకటి మంచి చైర్మన్ ఇచ్చిండు. ఇక మళ్ళీ జిల్లాల పండుగ తిరుగుతాడు, మొత్తం అది చేస్తాడు. రవి గారి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు 250 గజాల జాగా, 25,000 పెన్షను ఇవ్వాలని చెప్పని చిత్తూర్లగడ్డ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి దాంట్లో ఈ ఉద్యమకారులను గుర్తించి ఈ 250 గజాల ప్లాటు, తర్వాత పెన్షన్ ఇస్తా అని చెప్పని ఇచ్చి 200 సంవత్సరాల వ్యవధి అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాన్ని, ఎటువంటి పురోగతిని కూడా ముందుకు తీసుకుపోక పూర్తి మంత్రంగా కేసీఆర్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ కమిటీ కేసీఆర్ కేసీఆర్కు ఉద్యమకారులు ఎవరనేది ఏం తెలుస్తుంది? మరి కొండ సురేఖ గ్రూప్ ఎమ్మెల్యే అయినప్పటికీ, మంత్రి అయినప్పటికీ ఎవరు ఉద్యమం చేసేది, ఎవరు ఉద్యమం చేయలేని సంగతి మనకేం తెలుస్తుంది? కాబట్టి ఈ కమిటీని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. రికార్డైన ఉద్యమకారులను కేసులు కావచ్చు, బైండోర్లు కావచ్చు, జైలు పాలు కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక ఉద్యమకారులు వాళ్ళ వయసు అంతా కూడా ఉద్యమానికి దారబోసి ఇలా అన్యాయంగా ఆర్థికంగా చిక్కిపోయి ఉన్నటువంటి వాళ్ళను మనం గుర్తించి ఖచ్చితంగా ఈ డిమాండ్ నెరవేర్చాలని చెప్పని ఈ వేదిక ద్వారా, ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు కరీమాబాద్లోని చెట్లగడ్డ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘంతో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో అనేక మంది అసలైన ఉద్యమకారులు పాల్గొనడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమించిన ఉద్యమకారుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లేనిపోని వాగ్దానాలు గుప్పించి ఆశ చూపి ప్రతి ఉద్యోగానికి 250 గజాల స్థలము,
ప్రతి నెల 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఒక ఉద్యమకాన్ని కూడా చేయి ఇవ్వలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 16 మాసాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 6 డిమాండ్లలో ఒక డిమాండు ఉద్యమకారుల స్థితిగతులు ఏంటని కూడా ఆ కాలంలో పేర్కొనడం జరిగింది. మరి ఆ దరఖాస్తు పెట్టి 16 నెలలైనా కూడా ఒక్క దరఖాస్తు కూడా పరిశీలించలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఎందుకు ఈ మోసం చేస్తాను? ఇలా కాలయాపన చేయడానికే కేశవరావు ఆధ్వర్యంలో ఇలా కమిటీ చేయడం జరిగింది. ఆనాడు ఏనాడు కూడా అది తెలంగాణ వాది కాదు, ఎక్కడున్న పదవుల కోసం పదవుల ప్రాకులాడే వ్యక్తి. మేము ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కేశవరావు నేతృత్వంలో మేనిఫెస్టో తయారవుతాయని మా ఇంటికి పోతే ఏ విధంగా గద్దాయించాలంటే ఆ విధంగా గద్దాయించారు. మీరే నానే ఉద్యమకాలు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మీరెందుకు వస్తారా, మీకు మీదే ఉన్నది పోని ఇలా వచ్చిన పరిస్థితి. మరి అటువంటి వారే ఇవాళ చైర్మన్ కావడం జరిగింది. దీన్ని పట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వీట్లు పంచుకోవడం, బాణసంచ కాల్చడం, ఇలా పాలాభిషేకం చేయడం అది ఎంతవరకు సమంజసం అని తెలుసుకున్నాను. ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికే మీరు ప్రయత్నిస్తున్నారు. అది ఇలా అధికార పార్టీ నాయకుల వద్ద మీ గౌరవాన్ని తాకట్టు పెట్టద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించాలి. తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అసలైన వాళ్ళని గుర్తించి ఇవాళ జూన్ 2వ తారీఖున జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో అధికారికంగా ఆహ్వానించి మమ్మల్ని గౌరవించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.